మాచర్ల మిట్ట మధ్యాహ్నం 1 గంట దాటింది. ఎండలు 47 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఎండలు వేస్తా ఉన్నాయి. అయినా కూడా ఎవ్వరూ కూడా ఎండలను లెక్క చేయడం లేదు. బాగా ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయినా ఏ ఒక్కరూ ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోవడం లేదు. ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకు అనేది కూడా కనిపించడం లేదు. కలుపు నిండా బాధున్నా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతను తెలుపుతా ఉన్నారు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమాభిమానాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో కరువు తాండవిస్తా ఉంది. రాష్ట్రంలో ఇవాళ తాగడానికి నీళ్లు లేవు, పంటలు ఎండిపోతా ఉన్నాయి. అయినా కూడా ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి పట్టించుకునే దిక్కు కూడా కనిపించడం లేదు. ఇవాళ మనందరికీ నీళ్లు లేక పశువులు సైతం చనిపోతా ఉన్నాయి. పశుగ్రాసానికి దిక్కు లేదు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన ఉండదు. ఇవాళ కరువు తాండవిస్తా ఉంది. రైతులకు తోడుగా ఉండాలి, పేదవాడికి అండగా ఉండాలి అన్న ఆలోచన ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి లేదు. కారణం ఏమిటంటే ఇవాళకి కూడా ఇంతవరకు నీరుడు సంవత్సరానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలు ఇవాళకి కూడా 1000 కోట్ల రూపాయలలో 1 రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. కరువు సంభవిస్తా ఉన్నప్పుడు రైతన్నలకు తోడుగా నిలబడేందుకు, పేదలకు అండగా నిలబడేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. ముందుకు వచ్చే భాగంగా ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీల పరిస్థితి ఎలా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ గురించి అడిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి వరుసగా 3 తుఫాన్లు వచ్చాయి, కరువు వచ్చింది, ప్రజలను నేను ఆదుకుంటాను, ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆదుకుంటానని చెప్పి హామీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు పంగనామాలు పెట్టడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. వస్తూనే 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ మాకు ఇవ్వండి అని చెప్పి రైతులు అడిగితే 1642 కోట్ల రూపాయలు పంగనామాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, 1 రూపాయి కూడా ఇవ్వకుండా. 2014-15 సంవత్సరానికి వచ్చేసరికి మొట్టమొదటి 1500 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది కరువు వల్ల అని చెప్పారు. ఆ తర్వాత కలెక్టర్ల మీటింగులు పెట్టి ఆ నష్టాన్ని తగ్గించడం మొదలుపెట్టారు. తగ్గిస్తూ ఆ నష్టాన్ని 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఆ 1000 కోట్ల రూపాయల నుంచి మళ్ళీ క్యాబినెట్ మీటింగులు పెట్టి మళ్ళీ తగ్గిస్తూ 600 రూపాయలు తీసుకొచ్చారు. పోనీ ఆ 692 కోట్లైనా ఇచ్చారా అని చూస్తే 2014-15కు సంబంధించి
ఆ 292 కోట్ల రూపాయల్లో దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు పెట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 2015-16లో కరువు వచ్చింది. కరువుతో పాటు ఆ తర్వాత అకాల వర్షాల వరదలు వచ్చాయి. ఈ రెండింటికి సంబంధించిన నష్టాలు దాదాపుగా 1000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ బాలటికి 2015-16 సంవత్సరం అయిపోయింది. 17-18 సంవత్సరం మొదలైంది. 15-16 సంవత్సరానికి సంబంధించి 1000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడైనా కరువు సంవత్సరాలు కనిపిస్తా ఉన్నప్పుడు ఎండాకాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి, నీళ్లు దొరకని పరిస్థితిలో ప్రజలుంటారు అనే సంగతి అందరికీ తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేయవలసిన పనేమిటి అనంటే జనవరి ఫిబ్రవరి మాసాల్లో కలెక్టర్ల చేత చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకొని ఎన్ని చోట్ల నీళ్ల కొరత వచ్చే పరిస్థితి ఉంది, ఉన్న ప్రతి చోట మోటార్లు బాగా పనిచేస్తా ఉన్నాయా లేదా, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీళ్లు ఉన్నాయా లేదా, నీళ్ల కొరత లేకుండా ఏం చేయాలి అన్న ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు జనవరి ఫిబ్రవరి మాసాల్లో రివ్యూ తీసుకొని మార్చి మాసానికల్లా పూర్తిగా కార్యాచరణ రూపొందించి ఎమ్మెల్యేలకు ఎంపీలకు డబ్బులు ఇచ్చి గ్రామాలు తిరగండి అని చెప్పాలి, నీటి కొరతలు తీర్చండి అని చెప్పాలి, డబ్బులు కలెక్టర్లకు ఇవ్వాలి, ఆ తర్వాత ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇవాళటికి చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరిలో ఒక్కసారి రివ్యూ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కనీసం కరువు మీద ఏం చేయాలి, నీళ్ల కొరత ఎలా తీర్చాలి అని కనీసం ఒక్క రివ్యూ కూడా తీసుకోలేదు. ఒక్క రూపాయి దమ్మిడి కూడా ఇచ్చిన పాపాన కూడా పోలేదు చంద్రబాబు నాయుడు గారు. కరువు తాండవిస్తా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కళ్ళ ముందరనే రైతు కూలీలందరూ కూడా రైతన్నలు కూడా ఇవాళ పంటలు పండని పరిస్థితిలో పంటలు ఎండిపోతా ఉంటే రైతు కూలీలు ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితిలో రైతు కూలీలుంటే అందరూ వలసలు పోతా ఉన్నారు. వలసలు పోతా ఉన్న వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు ఆపాలి అన్న ఉద్దేశంతో ఏం చేయాలి, ఎన్ఆర్ఈజీఏ పథకం కింద ఉపాధి పనులు కల్పించాలి. ఉపాధి పనులు కల్పించడమే కాకుండా ఆ ఉపాధి పనులకు డబ్బులు కేటాయింపులు చేసేయచ్చని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనంటే కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల కొరకు 4500 కోట్లు కేటాయింపులు చేస్తే ఈ 4500 కోట్లలో చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకు ఖర్చు పెడతాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ 4500 కోట్లు పేదవాడి కడుపు నింపే ఉపాధి పనులకు కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన దాంట్లో 2500 కోట్లు నీరు చెట్టు కోసం ఖర్చు పెడతారు. ఇక్కడ ఒక్కటి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, నేను అయ్యా సిమెంట్ రోడ్లు వేయొద్దు అని నేను ఎవరు చెప్పడంలా, నీరు చెట్టు చెయ్యొద్దు అని ఎవరు నీకు చెప్పడంలా, కానీ ఉపాధి హామీ సొమ్ములు దానికోసం నువ్వు డైవర్ట్ చేయడం ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కరువు తాండవిస్తా ఉంది, పంటలు ఎండిపోతా ఉన్నాయి, కనీసం రైతు కూలీలకు కడుపు నింపడానికి కనీసం కాస్తో కూస్తో డబ్బులు ఇవ్వాలి. అటువంటిది వాళ్ళకిచ్చే సొమ్మును ఎలా కత్తిరించాలి అని చూస్తా ఉన్నాం. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన మార్గసూత్రాల ప్రకారం కనీసం 60% మంది లేబర్కే కేటాయించాలనుంది. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఉపాధి హామీ పనులలో 97.5% లేబర్ కోసమే ఆ దివంగత నేత కేటాయించేవాడు. కానీ ఇవాళ చూస్తే ఆ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్నారు. ఆ ఉపాధి హామీ వల్ల ఉపాధి ఇవ్వడం లేదు పేదవాడికి. పేదవాడు ఇవాళ వలసలు పోతా ఉన్నాడు. వీళ్ళు ఇవాళ ఆ డబ్బులతో సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారంటే ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మనందరికీ కూడా నీళ్ళ సమస్య తెలుసు. పక్కనే నాగార్జున సాగర్ మనకు అందరికీ కనిపిస్తా ఉంది.
పక్కన నాగార్జున సాగర్ కనిపిస్తా ఉన్నా కూడా ఆ బిందిమ పక్కన నాగార్జున సాగర్ కనిపిస్తా ఉన్నా కూడా పక్కన నాగార్జున సాగర్ కనిపిస్తా ఉన్నా మన పరిస్థితి ఏమిటంటే నీళ్లు దొరకని పరిస్థితి మనది. పక్కనే నాగార్జున సాగర్ అయినా మనకు నీళ్లు దొరకని పరిస్థితి. నిజంగా ఇవాళ నాగార్జున సాగర్ ఎండి ఇవాళ ఒక్కసారి నీటి పరిస్థితిని చూస్తే శ్రీశైలంలో నీళ్లు లేవు. శ్రీశైలం నిండితే కానీ నాగార్జున సాగర్కి నీళ్లు రావు. నాగార్జున సాగర్ నిండితే కానీ మన ఆయకట్టుకు నీళ్లు దొరకవు. పరిస్థితి ఎలా ఉందనంటే ఇవాళ తుంగభద్రలో నీళ్లు లేవు, శ్రీశైలంలో నీళ్లు లేవు, నాగార్జున సాగర్లో నీళ్లు లేవు. రైతుల పరిస్థితి ఇవాళ అగమ్య గోచరంగా ఉంది. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు రైతులకు నీళ్లు ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేయకుండా అటువైపున పక్కన మహబూబ్ నగర్లో కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చే కృష్ణానది నీళ్లు, మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వచ్చే కృష్ణానది నీళ్లు మహబూబ్ నగర్ ద్వారా శ్రీశైలం డ్యాముకు రావాలి. శ్రీశైలం నిండిన తర్వాతనే నాగార్జున సాగర్కు నీళ్లు రావాలి. నాగార్జున సాగర్ శ్రీశైలం సస్యశ్యామలంగా ఉంటేనే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, నల్గొండ, ఖమ్మం అన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి కృష్ణా డెల్టా కింద. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మన కళ్ళ ఎదుటనే మహబూబ్ నగర్లో కేసీఆర్ గారు 115 టీఎంసీలకు సంబంధించి పాలమూరు నుంచి రంగారెడ్డికి లిఫ్ట్ పెట్టి నీళ్లు తోడుకొని పోతా ఉంటే, దిండి ప్రాజెక్టు లిఫ్ట్ పెట్టి నీళ్లు తోడుకొని పోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అడిగే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని ఎందుకు అడగడం లేదంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడిగితే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో సహా బ్లాక్ మనీతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న టేపులు బయట పెడతారనే ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తారనే ఉద్దేశంతో ఇవాళ రైతులందరి జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన కళ్ళ ముందరనే మాచెల్లలో నీళ్లు లేని పరిస్థితి, 2 రోజులకు ఒకసారి కూడా నీళ్లు సరిగ్గా రాని పరిస్థితి. ఇవాళ వరికపూడేసిన ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించాడు. మాచెర్లకు మంచి చేయాలని, రైతన్నలకు మేలు చేయాలని, తాగడానికి నీళ్లు ఇవ్వాలని. ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాతుడు లేడు. చివరకు చంద్రబాబు నాయుడు గారు 37/2015 ఆ ప్రాజెక్టును ఏకంగా క్యాన్సిల్ చేశాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. మాచెర్ల టౌన్కు 60,000 మంది నివాసం ఉంటున్న మాచెర్ల టౌన్లో తాగడానికి నీళ్లు లేవు. 2 రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తా ఉన్నారు. దీనికోసం బుగ్గవాగు స్కీమ్ కింద, బుగ్గవాగు స్కీమ్లో నుంచి మాచెర్లకు నీళ్లు తేవాలని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 2008లో 17 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశాడు. ఆ దివంగత నేత చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ మన గురించి పట్టించుకునే నాతుడు కూడా ఇవాళ కరువు అయిపోయాడు. చివరకు ఈ ప్రాజెక్టులో
దాదాపుగా 5% పనులు మన కళ్ళ ముందరనే ట్యాంకులు కనిపిస్తాయి. 3 లక్షల లీటర్ల ట్యాంకులు, 2 లక్షల లీటర్ల ట్యాంకులు కనిపిస్తాయి. ఆ ట్యాంకుల పనులు ఎప్పుడన్నా జరిగాయంటే అది దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో జరిగాయి. దాని తర్వాత పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ గోలివాగు వాటర్ స్కీమ్ పరిస్థితి అంతే. 14 కోట్ల రూపాయల ఈ స్కీములో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కనీసం అడిగే నాతుడు కూడా లేడు. జర్రివాగు స్కీము, జర్రివాగు వాటర్ స్కీమ్ పరిస్థితి అంతే. మన అందరికీ తెలిసిన స్కీము అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఈ అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో సస్యశామనం చేయాలని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 100 కోట్ల రూపాయలతో ఈ స్కీమును తలపెడితే ఈ స్కీములు దాదాపుగా 95% పనులు పూర్తయిపోయాయి. అయినా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి ఆ 5% డబ్బులిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి ఈ పాలకులకు మనసు రావడం లేదు. ఇలా ఏ కార్యక్రమం చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇవాళ రైతులు అల్లాడిపోతా ఉన్నారు, పేదవాడు అల్లాడిపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైతులందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు రైతులను ఉద్దేశించి అన్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధొచ్చే విధంగా 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, మీ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా. నేను 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, మీ రుణాలు మాఫీ అయ్యాయా అని చెప్తా ఉన్నాను. మాఫీ కాకపోగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సొమ్ము వడ్డీల్లో 3వ వంతుకు కూడా సరిపోని పరిస్థితిలో ఇవాళ రైతు అష్ట కష్టాలు పడతా ఉన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నోరు మీద పడడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు అన్న మరో మాట, డ్వాక్రా అక్క చెల్లెమ్మ రుణాలన్నీ మాఫీ చేస్తాము అని అన్నాడు, పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, డ్వాక్రా అక్క చెల్లెమ్మ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకెత్తాలి గట్టిగా, ఇలా 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 అనాలి. మాఫీ కాలేదు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, రైతన్నలు చంద్రబాబు నాయుడు గారు తిట్టు కూడా తిడతా ఉన్నారు. రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జాబు కావాలంటే బాబు కావాలి ముఖ్యమంత్రిగా అన్నాడు. జాబ్ ఇవ్వకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నాడు. అన్నాడా లేడా? 2 చేతులు పైకెత్తి చెప్పండి, అన్నాడా లేడా? జాబ్ వచ్చిందా? 2000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందా? 2 చేతులు పైకెత్తాలి. చంద్రబాబు నాయుడు గారి పాలనంతా మోసం మోసం మోసం. అధికారంలోకి వస్తూనే అందరికీ ఇల్లు కట్టిస్తానన్నాడు. ఇల్లు కట్టించాడా అని అడుగుతా ఉన్నా. 2 చేతులు పైకెత్తాలి గట్టిగా అనాలి, ఇలా 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 ఇలా. తన రాజకీయ జీవితం అంతా కూడా వెన్నుపోట్లు, మోసం, దగతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఈ పరిపాలనను మనమంతా కూడా ఎండగట్టాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషిని క్షమించకూడదు. కారణం ఏంటంటే ఇవాళ రైతులందరూ ఇంతింత అవస్థలు పడతా ఉంటే, పేదవాళ్ళందరూ ఇంతింత బాధలు పడతా ఉంటే
ఈ రైతుల గొంతు వినపడకూడదని, ఈ పేదవాడి గొంతు వినపడకూడదని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు అంటే, ఒక్కొక్క ఎమ్మెల్యేకు 20 కోట్లు ఇచ్చి సంతలో గొర్రెలు కొనుగోలు చేస్తా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. కారణం ప్రజల గొంతు వినపడకూడదు, కారణం రైతుల గొంతు వినపడకూడదు, కారణం డ్వాక్రా అక్క చెల్లెమ్మల గొంతు వినపడకూడదు, చదువుకున్న పిల్లాడు ఉద్యోగం కోసం అడిగే గొంతు వినపడకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న కుట్ర. అందరం ఒకటవుదాం, బంగాళాఖాతంలో కలుపుదాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అని చెప్పి గట్టిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం ఆగదు, రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా పోరాడతాం. మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి దీవెనలు కావాలి. మండుతున్న ఈ ఎండను లెక్క చేయకుండా ఆత్మీయతలను చూపిస్తూ ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆప్యాయతలకు మరొకసారి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.